దేవుని నామానికి స్తోత్రం. మొదటి రాజుల గ్రంథము, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 8 వర్స్ 17. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మనము ఎవరైనా తీసి ఉంటే తెలుగులో. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా, యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యము మంచిదే, అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించును. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవిచ్చిన ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై ఉండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, దేవుని వాక్యం కొరకు ప్రార్థించుకుందాం. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను దేవా. అవును తండ్రి దేవా, నేను మాట్లాడితే వ్యర్థము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాట్లాడండి. వింటున్న ప్రతి ఒక్కొక్కరి హృదయములలో తండ్రి దేవా యేసయ్యా, ఇదిగో తండ్రి ఈ వాక్యము తండ్రి దేవా ఫలించులాగున మీ కృప చూపించండి. మీ సన్నిధిని దేవా యేసయ్యా మీరు మా మధ్యలో ఉంచండి తండ్రి. స్తోత్రములు, వందనములు దేవా. ఇదిగో తండ్రి దేవా, మీరు నా నోటికి నోరయుండి మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ చూసుకుంటే ఈ మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 17 నుండి 20 వరకు మనం చదువుకున్నాం కదా. ఈ 17వ వాక్యము నుండి 20వ వాక్యం వరకు మనం చూసుకున్నది ఏంటంటే, దేవుడు దావీదుకి ఒక ఆశ ఇచ్చి ఉన్నాడు. ఆ ఆశ ఏంటంటే ఒక మందిరము, దేవుని మందిరము ఇక్కడ ఈ లోకంలో ఇక్కడ దేవుని మందిరము కట్టాలి అని ఒక ఆశ దావీదుకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. అయితే అది దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నీవు కట్టొద్దు, నీ కుమారుడు దాన్ని కడతాడు, నీవు దాన్ని కట్టేకి అర్హుడవి కాదు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మనం చూసుకుంటే రెండు విషయాలని ఈరోజు మనం తెలుసుకుందాము. రెండు విషయాల గురించి, అంటే ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అది ఎవరెవరు అనేది ముందు నేను చెప్తాను. అయితే మనం ఈ లోకంలో అందరూ జీవిస్తున్నాం, అవునా? మనం ఈ లోకంలో అందరూ జీవిస్తున్నాము. ముఖ్యంగా యవనస్తులు లేదా మనలాంటి వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఏం కావాలనుకుంటున్నారు లేదా మీరు ఏం చేస్తారండి, మీ గోల్ లేదా మీ ఆశ, మీ ఏం, మీరు ముందుకు ఎలాగ ఉండాలనుకుంటున్నారో అని ఎవరినైనా అడిగినారనుకోండి. ఒక చిన్న పిల్లల్ని లేదా చదువుతున్న వాళ్ళని, 10th క్లాస్ అబ్బాయిని లేదా ఇంటర్ సెకండ్ ఇయర్ అబ్బాయిని అడిగినామంటే ఏం ఆన్సర్ చెప్తారండి? ఏం లేదండి, నేను చదువుతూ ఉన్నాను అంతే అని అంటారా? చదువుతున్నారు అని అంటే ఒక స్థానానికి వెళ్ళాలి అని, అవునా? నేను 10th ఇప్పుడు చదువుతూ ఉన్నాను, నెక్స్ట్ నేను ఇంజనీరింగ్ చేయాలనో లేదా డాక్టర్ చేయాలనో లేదా లాయర్ వైపు ఏదో ఒకటి వాళ్ళ ఆలోచనలో ఉంటుంది, లేదా వారి తల్లిదండ్రుల ఆలోచనలో ఉంటుంది, అవునా? మనం వాళ్ళని అడిగినప్పుడు కొంతమంది చెప్తారు, కొంతమంది ఉన్నా కూడా ఏదో ముందుకు చూద్దాం, దేవుడు ఎలా నడిపిస్తాడో అలాగ అవుదాం అంతే. పెద్దవాళ్ళని అడిగినామనుకోండి, పెళ్ళైన వాళ్ళని, ఏదో ఇప్పుడు ఇలా ఉన్నామండి, నెక్స్ట్ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, బాగా సంపాదించాలనుకుంటూ ఉన్నాను, బాగా సెటిల్ అయిపోవాలి, నేను అప్పు ఉండొద్దు, సొంతంగా ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, అన్నీ ఉండాలి నాకు అనుకూలంగా, ఇలా ఓ మంచి స్థానంలో నేను ఉండాలని అనుకుంటూ ఉన్నాను అని పెద్దవాళ్ళు చెప్తారు, అవునా? ఖచ్చితంగా ఉంటుంది కదా. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఖచ్చితంగా ఉంటుంది, లేదా ఒక గురి ఖచ్చితంగా ఉంటుంది. ఈ లోకరీత్యా ఒక దర్శనము ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదందరికీ తెలుసు. క్రైస్తవులమైన మనకి 2 గురులు ఉండాలి. హల్లెలూయా. అదేంటండి అంటే, 2 ఈ లోకరీత్యాను మనకు ఒక గురి ఉండాలి,
మనం ఇలాగే ఇక్కడే ఉంటామా అండి? మనకి లాస్ట్కి లేదా మనకు నిరీక్షణ ఏమైంది? పరలోక రాజ్యము మన నిరీక్షణ అయింది, అవునా? ఖచ్చితంగా క్రైస్తవులమైన ప్రతి ఒక్కొక్కరికి 2 నిరీక్షణలు కలిగి ఉండాలి, లేదా 2 గురీలు కలిగి ఉండాలి. ఒకటి, ఈ లోకరీత్యా నీవు ఎలాగ ఉండాలి, నీ స్థానం ఇక్కడ ఎలాగ ఉండాలి, నీ కుటుంబం ఎలాగ ఉండాలి, నీ పిల్లలు ఎలాగ ఉండాలి అని ఒకటైతే, రెండవది ఏంటి? పరలోక రాజ్యంలో నీ స్థానం ఏమైంది, పరలోక రాజ్యానికి నీవు ఎలాగ వెళ్తూ ఉన్నావు, పరలోక రాజ్యానికి నీవు వెళ్ళేందుకు అర్హుడుగా ఉన్నావా? ఈ లోకంలో ఇక్కడున్న ఈ యొక్క పరిస్థితుల మధ్యలో నీవు పరలోకానికి వెళ్ళేందుకు ఏ విధంగా అయినా నీ యొక్క ప్రవర్తనను సరిచేసుకుంటూ ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. రెండవ గురి చాలా తక్కువ ఉంటుంది క్రైస్తవులకు కూడా, ఖచ్చితంగా. ఎందుకంటే ఊరికే ఉంటాము, చర్చకు వస్తున్నాము, వెళ్తూ ఉన్నాము, అంతే. రెండవ గురి అయిపోయింది, దేవుని నమ్ముకున్నాము, బాప్తిస్మం తీసుకున్నామండి, ఖచ్చితంగా మేము దేవుని సన్నిధిలోకి వెళ్తాము. ఇక్కడ మా జీవితాలు, మా లైఫ్లో ఎలాగున్నా సరే మా పాస్టర్ గారు అడుగుతారు అప్పుడప్పుడు. తర్వాత ఇంక మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, నా ఇష్టం. హల్లెలూయా. క్వశ్చన్ చేసేవాళ్ళు పాస్టర్ గారు మాత్రమే కాదండి, పాస్టర్ అడుగుతారు, ఆయనకు బాధ్యత ఉంటుంది. తర్వాత దేవాది దేవుడు నీవు ఎక్కడ ఏ పరిస్థితుల్లో దేవునికి మనుష్యులకు తెలియకుండా ఏ పాపం చేసినా, ఏ తప్పు చేసినా ఆయన చూస్తూ ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సరే, 2 గురులు మనకు కలిగి ఉండాలి, ఖచ్చితంగా 2 దర్శనాలు, లేదా ఈ లోకరీత్యా మనం ఎలాగ ఉండాలి అనే దర్శనం ఖచ్చితంగా ప్రతి ఒక్కొక్కరికి కలిగి ఉంటుంది. అలాగే రెండోది ఏంటంటే, అతి ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది ఏంటంటే, పరలోక రాజ్యం కొరకు మనం ఒక గురి కలిగి ఉండాలి, మనం ఒక దర్శనము కలిగి ఉండాలి. ఇక్కడ చూసుకుంటే నేను ఎన్నుకున్న 2 వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే, ఈ లోకరీతిగా చాలా అంటే చాలా ఆశీర్వదించబడ్డాడు. దేవుని నమ్ముకుని ఈ లోకరీతిగా ఆశీర్వదించబడి చివరి క్షణాల్లో, తన యొక్క చివరి క్షణాల్లో దేవునికి దూరమైనాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనం చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనాన్ని 17 నుండి 20 వరకు మరొకసారి చదువుకుందాం. 17 నుండి 20 వరకు చదవండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 17 నుండి 20 వరకు. 17. ఇశ్రాయేలీలో దేవుడైన యెహోవా నామఘనతకు ఒక మందిరమును కట్టించవలెనని నా తండ్రి అయిన దావీదునకు మనస్సు పుట్టగా, యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామఘనతకు ఒక మందిరము కట్టించుటకు నీవు తాత్పర్యము కలిగి ఉన్నావు. ఆ తాత్పర్యము మంచిదే, అయినను నీవు మందిరమును కట్టించకూడదు. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు నా నామఘనతకు ఒక మందిరమును కట్టించును. తాను సెలవిచ్చిన మాటను యెహోవా నెరవేర్చి ఉన్నాడు. నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా నియమింపబడి యెహోవా సెలవు చెప్పున ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడయుండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామఘనతకు మందిరమును కట్టించి ఉన్నాను. అందులో యెహోవా నిబంధన మందసమునకు స్థలమును ఏర్పరచితిని. ఐగుప్తు దేశములో నుండి ఆయన మన పితరులను రప్పించినప్పుడు ఆయన చేసిన నిబంధన అందులోనే ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న అంతటిని చూస్తే యెహోవాకి మందిరం కట్టించాలి అని గురి కలిగి ఉన్నది ఎవరండి? దావీదు. అయితే సొలొమోనుకి మనసులో, అంటే తనకు తానుగా కలిగిన గురి ఇది కాదంట. అర్థమవుతుంది కదా? ఈ గురి లేదా ఈ దర్శనము, ఈ ఆశ ఎవరిదై ఉంది? దావీదుదై ఉందంట. దావీదు కట్టాలి అని అనుకున్న పనిని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను ఆ పనిని కంప్లీట్ చేశాడు. అయితే ఇక్కడ చూసుకుంటే దావీదు యొక్క గురిని లేదా వారి తండ్రి యొక్క ఆశను సొలొమోను నెరవేరుస్తూ ఉన్నాడు. అలాగే మనం ముందుకు చదువుకుంటూ వెళ్తే 11వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. 11వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం.
మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన జీవితం పట్ల మనమే ఆశ కలిగి ఉండాలి. మన జీవితం పట్ల మనమే ఆశ కలిగి ఉండాలంట. మనమే ఒక గురి కలిగి ఉండాలంట. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన ఏదో ఊరికి వెళ్ళాలని అనుకున్నాడు. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే మంచి శాస్త్రవేత్త. శాస్త్రవేత్తలు అంటే వారికి చాలా జ్ఞానం, సైంటిస్ట్ అనమాట. ఆయన సైంటిస్ట్ అయి ఉన్నాడు, జ్ఞానము కలిగిన వ్యక్తి. ఒక ఊరికి వెళ్ళాలి అని ట్రైన్ ఎక్కి ఉన్నాడంట. ఆయన టికెట్ తీసుకున్నాడు. టికెట్ తీసుకొని ట్రైన్లో కూర్చున్నాడు. కొంత సమయం తర్వాత చెకింగ్ చేసే వాళ్ళు వస్తారు కదా, వచ్చినప్పుడు ఆయన అడుగుతున్నాడంట, నీ టికెట్ ఎక్కడా అంటే, ఉందండి నేను ఇస్తాను అని వెతుకుతూ ఉన్నాడంట. ఆ టికెట్ అడిగే వ్యక్తి లేదా ఆ మాస్టర్ని అడుగుతున్నాడంట, ఓ మీరా, చాలా గొప్ప సైంటిస్ట్ కదండి మీరు ఖచ్చితంగా టికెట్ తీసుకొని ఉంటారు, పర్వాలేదు మీ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది, నేను నమ్ముతున్నాను, మీరు వెతకండి నేను వెళ్ళొస్తాను అని ఆయన ఒక 3-4 బోగీలు అంటే తన పనిని అలా ముందుకు సాగించి మళ్ళీ ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత వాపసు వచ్చాడంట. 1/2 అవర్ 1 అవర్ తర్వాత వాపసు వచ్చాడంట. అప్పటికి కూడా ఈ వ్యక్తి, ఈ సైంటిస్టు వెతుకుతూ ఉన్నాడంట. ఏం వెతుకుతున్నాడండి? టికెట్ వెతుకుతున్నాడంట. అప్పుడు ఆయన అంటున్నాడంట, పర్లేదు సార్, మీ టికెట్ దొరకకపోయినా పర్వాలేదు, మీరు తీసుకొని ఉంటారు ఖచ్చితంగా, నేను నమ్ముతున్నాను, మీరు ఎక్కడ దిగాలో చెప్పండి, నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని బయట వరకు తీసుకెళ్ళి వదిలేసి మరి నేను నా పని చూసుకుంటాను అని చెప్పాడంట. హల్లెలూయా. అయినా కూడా సమాధానం అవ్వట్లేదు ఆయనకు. అయినా కూడా ఆయన వెతకటము ఆపటం లేదంట. వెతుకుతూనే ఉన్నాడు. ఇంకొక 1/2 అవర్ ఆయన వెయిట్ చేశాడు. తర్వాత అంటున్నాడు, సరే ఎందుకు అంతగా వెతుకుతూ ఉన్నారు, మీరు వెళ్ళేది ఎక్కడికని చెప్పండి, నేను మీ వెంట వస్తానని అంటున్నాను కదా అని అంటున్నాడంట. అప్పుడు ఈ సైంటిస్ట్ అన్నాడంట, నేను వెళ్ళేది ఎక్కడ అనేది నేను మర్చిపోయానండి, ఆ టికెట్లో ఉంది అని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటంటే ఆయన వెళ్ళేది ఎక్కడికని మర్చిపోయాడంట ఆయన. ఒకసారి ఆలోచించండి, ఆయన పెద్ద సైంటిస్ట్, ఈ లోకరీతిగా ఇక్కడ చాలా పేరుగాంచిన వ్యక్తి, చాలా మంచి సైంటిస్ట్ ఆయన. అయితే ఆయన వెళ్ళేది ఎక్కడికి అనేది మర్చిపోయాడంట. టికెట్ ఉంటే గుర్తొస్తుందంట. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మనం ఎక్కడికి వెళ్ళేది అని మన మెయిన్ గురిని మనం మర్చిపోయి ఉన్నాం. ఎలాగ మర్చిపోయి ఉన్నామంటే, ఆ సైంటిస్ట్ లాగానే మంచిగా, ఆయన సైంటిస్ట్ ఎలా ఉన్నాడంటే మంచిగా కాస్ట్లీ అయిన మంచి కోట్ ధరించుకొని చాలా బాగా నీట్గా రెడీ అయ్యి ట్రైన్ ఎక్కాడంట. అయితే తన వెళ్తున్న గురిని మర్చిపోయాడంట. మనం కూడా ఈ లోకంలో చాలా కాస్ట్లీగా మంచిగా ఈ లోకంలో ఎలాగ మనం ఉండాలనుకుంటామో, ఏ స్టేజ్కి మనం రీచ్ అవ్వాలని అనుకుంటామో, ఏ స్థానానికి మనం వెళ్ళాలని అనుకుంటామో ఆ స్థానానికి ఖచ్చితంగా రీచ్ అవుతాం. మన ఆశ వల్లనూ రీచ్ అవుతాము, మన తల్లిదండ్రుల ఆశ ద్వారాను రీచ్ అవుతామంట. అయితే మనం మర్చిపోయే గురి ఏంటంటే పరలోక రాజ్యానికి మనం ఎలాగ వెళ్ళాలి అనేది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా గొప్ప సైంటిస్టు ఏ ప్లేస్కి వెళ్ళాలనేది మర్చిపోయాడంట. చాలా సంవత్సరాలుగా ఉన్న క్రైస్తవులు వారు ఏ స్థానానికి అంటే ఎవరు కూడా ఇక్కడే ఉండిపోరు కదా, మనకు నిరీక్షణ కలిగి ఉందనే విషయం తెలుసు ఖచ్చితంగా. కానీ చివరికి మన యొక్క స్థానం ఎక్కడుంది, పరలోకంలో మన యొక్క స్థానం ఏదై ఉంది, మన మెయిన్ గురిని మనం మర్చిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూడండి, మనము మన పిల్లలకు కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పినా కూడా ఈ లోకరీతిగా మన మాటల్లో 100 మాటలు మాట్లాడినాం అనుకోండి, 90% మనము ఈ లోకరీత్యానే మాట్లాడతాం కదా.
అదే అన్యులతో మాట్లాడినాం అనుకోండి 100% ఈ లోకరీతంగానే మాట్లాడతాం. నేను అలాగున్నానండి, నా పిల్లలు అలాగున్నారండి, మా వంశం అలాంటిది, మా రిలేటివ్స్ అలాగున్నారు, వారిలాగా వీరిలాగా. ఏదైనా చూడండి, ధనం గురించి, వాళ్ళ యొక్క జాబ్ గురించి, వాళ్ళ ఉన్న స్టేటస్ గురించే మనం మాట్లాడతాం. అవునా? దేవుని గురించి మనం ఎప్పుడు మాట్లాడం. నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నానండి, ఇది దేవుడిచ్చిన కృప. మనం మన పిల్లలు కూడా చెప్పాం ఈ విషయాల్ని. ఎప్పుడు చూసినా నువ్వు అలాగుండురా, నువ్వు ఇలాగుండు, నువ్వు అదవ్వాలి ఇదవ్వాలి, ఈ లోక ఆశనే వారి తలలో నింపుతూ ఉంటాము. ఈ లోకంలో నువ్వు ఎలాగ ఉన్నా, నువ్వు ఎంతగా ఎదిగినా ఎదగకపోయినా నీకు చివరికి పరలోక రాజ్యం అనేది ఉంది. ఆ విషయాన్ని పిల్లలకు మనం చిన్న వయసు నుండి బోధించాలంట. హల్లెలూయా. మనం వెళ్ళే దారిని, మనం వెళ్ళే గురిని మర్చిపోతూ ఉన్నాం. మనమే మర్చిపోతే మన తరాలు ఎలాగండి పరలోక రాజ్యానికి వెళ్తాయి? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ సైంటిస్టు చాలా గొప్పగా ఎంత పేరుగాంచి ఉన్నాడు. ఆయన ఎంత కష్టపడి ఆ స్టేజ్కి వచ్చి ఉన్నాడు. అవునా? మనం కూడా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం కదా. ఇంకొక 20 years తర్వాత మనల్ని ఎవరైనా ఇంటర్వ్యూ చేశారో లేదా ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఏమండి ప్లీజ్ వచ్చి మీ సాక్ష్యం చెప్పండి అంటే, నేను ఇంత కష్టపడ్డానండి, నేను చాలా కష్టపడితే కానీ ఈ స్థానం నాకు రాలేదు, అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నాను, మీరు చాలా కష్టపడాలి. యెహోవా నరుని కష్టము అది వ్యర్థము, దేవుని ఆశీర్వాదమే ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నిన్ను నీవు ఎప్పుడైతే అప్పగించుకుంటావో, నీ ప్రవర్తనలో, నీ మాటల్లో, నీ నడిపింపులో, లేదా నీవు నీ పిల్లల్ని నడిపిస్తున్న దారిలో దేవుని గురించి ఎప్పుడైతే నీవు బోధిస్తావో, చూడు, నీవు చనిపోయిన తర్వాత నరకం ఉంది, పరలోకం ఉంది, రెండూ ఉన్నాయి. నువ్వు ఎలాగ ఇక్కడ ఉంటావో ఆ స్థితిని బట్టి నువ్వు అక్కడికి చేరుతావు. ఎలాగ నువ్వు ఇక్కడ జీవిస్తావో దాన్ని బట్టే నీవు నరకానికి కానీ పరలోకానికి కానీ వెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. మనం బైబిల్లో 2 వ్యక్తులను చూసుకుంటాము, ధనికుడు, లాజరు. ధనికుడు, లాజరు 2 వ్యక్తులు ఉన్నారు. అందరికీ తెలుసు నరకం ఉంది, పరలోకం ఉంది అని. ధనికుడికి తెలుసు, లాజరుకి తెలుసు. ధనికుడు ఏం చేశాడంటే, చూడండి, ధనికుల్ని దేవుడు చిన్న చూపు చూడట్లేదు, ధనికులుగా ఉండొద్దు అని దేవుడు చెప్పట్లేదు. అయితే ఈ లోకరీతిగా నీవు ఎలాగ ఆశీర్వదించబడినా కూడా నెక్స్ట్ నీవు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. క్రైస్తవులమైన మనకి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. అది ఎప్పుడు కూడా నీకు గుర్తుండాలి, అది ఎప్పుడు కూడా నీ యొక్క గురి అయి ఉండాలి. నీకు మాత్రమే కాదు, నీ పిల్లలకు, నీ తరాలకు కూడా అది గురి అయి ఉండాలి. హల్లెలూయా. చూడు, దేవుడు అబ్రహామును మాత్రమే ఆశీర్వదించినాడా? లేదండి. దావీదును మాత్రమే ఆశీర్వదించినాడా? లేదు. వారి తరతరాలను దేవుడు ఆశీర్వదించినాడంట. తరతరాల సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచినాడంట. హల్లెలూయా. అందుకే దేవుడు ఆదియు అంత్యమున అయి ఉన్నాడంట. మనకు మాత్రమే కాదు, ఈ భూలోకము ఉన్నంత వరకు, దేవుని 2వ రాకడ వచ్చేంత వరకు మనము, మన పిల్లలు తరతరాలు కూడా ఒక నిరీక్షణ ఉంది. ఏముంది? అది పరలోక రాజ్యం అనే నిరీక్షణ ఖచ్చితంగా ఉంటుందంట. వారికి మనము చెప్పేవారుగా ఉండాలి, వారికి మనము చూపించేవారిలాగా ఉండాలంట. ఈ లోక విషయాలే నువ్వు చెప్పినా చెప్పకపోయినా వారు నడుస్తున్న దారిలో ఖచ్చితంగా నేర్చుకుంటారు. దేవుని విషయాలను నువ్వు ఎప్పుడైతే బోధిస్తావో, దేవునికి ఎప్పుడైతే మొదటి స్థానాన్ని, ప్రథమ స్థానాన్ని నువ్వు ఇస్తావో, అప్పుడు మిగిలినవన్నీ నీ వెంట వస్తాయి. హల్లెలూయా. ధనికుడు, లాజరస్ 2 ఉన్నారు, 2 కూడా చనిపోయారు. ఇక్కడ మన మత్తయి సువార్తలో చూసుకుంటే 2 కూడా చనిపోయారు. అది యేసుక్రీస్తు ప్రభువే చెప్పి ఉన్నాడు. అది 2 చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళారంట? లాజరస్ వెళ్ళి అబ్రహాము యొక్క రొమ్ముకు ఆనుకొని ఉన్నాడంట. మరి నరకంలో ఎవరున్నారంట అండి? ధనికుడు ఉన్నాడంట. హల్లెలూయా. ధనికుడికి ఏ గురి లేదండి? పరలోక రాజ్యం అనే గురి లేదు. ఈ లోకంలో చాలా బాగున్నాడు, చాలా సంపాదించుకున్నాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు, హ్యాపీగా ఉన్నాడు. తను మాత్రమే కాదు, తన పిల్లలకు కూడా సమకూర్చేసి తరాల ఆస్తిని ఇక్కడ చేసేసాడు. కానీ చివరికి తన మరణం తర్వాత తను నరకంలో ఉన్నాడంట. ఆ నరకానికి వెళ్ళిన తర్వాత చెప్తూ ఉన్నాడంట, నాకు కొంచెం సమయం ఇవ్వండి, నా బంధువులు, నా తమ్ముడు, నా అన్న వాళ్ళందరూ కింద ఉన్నారు, నేను వెళ్ళి ఒక్కసారి వారికి సువార్త చెప్తాను అని అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా.
ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఒక్కసారి. దేవుని రాకడ సమీపమైందని చాలామంది చెప్తా ఉన్నారు. నిజంగా సమీపమైంది. అయితే నిజంగా మనమందరూ పరలోక రాజ్యానికి ఎత్తబడినప్పుడు మన బంధువులు, మన మిత్రులు, లేదా మన యొక్క తల్లిదండ్రులు, మన పిల్లలు ఈ లోక రాజ్యంలో ఉన్న విధంగానే, అంటే నరకంలోకి వెళ్ళిపోతే మనం పరలోక రాజ్యంలో ఉన్నామనుకోండి, మనం హ్యాపీగా ఉంటామా? మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత, సార్ ప్లీజ్ అండి నాకు ఒక్క సెకండ్ కొంచెం టైం ఇవ్వండి అని అంటాం. నువ్వు బతికినన్ని రోజులు నీకు చాలా సమయం ఉన్నింది కదా, నువ్వేం చేసినావు అంటే, టైంపాస్ చేశానండి. ఎలాగా అంటే ఈ లోకంలో మర్యాద ఉండాలంటే నేను సంపాదించాలా, ఫస్ట్ ఈ లోకంలో నాకు మర్యాద రావాలంటే, నాకు మంచి హోదా రావాలి అంటే, అందరూ నన్ను గౌరవించాలి అంటే నేను బాగా చదువుకోవాలి, నేను ఒక మంచి స్థానంలో ఉండాలి. దానికే 24 hours సరిపోవట్లేదు. ఇంకా సువార్తకు అప్పుడు టైం ఎక్కడ ఉందండి? ఇప్పుడు నాకు టైం ఉంది, ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది, నేను కిందికి వెళ్ళి ఒక 1 minute టైం ఇస్తే వెళ్ళి చెప్పొస్తాను అంటారంట. అక్కడ ధనవంతుడు లాజరస్ ఇద్దరు వెళ్ళారు. లాజరస్ ఉన్నాడు దేవుని దగ్గర, ధనవంతుడు నరకంలో ఉన్నాడు. ఈరోజు ఒకసారి ఊహించుకోండి, మనమందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండి మన పిల్లలు లేదా మన తల్లిదండ్రులు నరకంలో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఎవరిని అడుగుతారు? మనం అప్పుడు ఎవరిని అడుగుతాం? మనకు మళ్ళీ ఆ ఛాన్స్ దొరుకుతుందా? హల్లెలూయా. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ లోకంలో 2 గురిలు నువ్వు కలిగి ఉండాలి. ఖచ్చితంగా దేవుడు ఈ లోకరీత్యా నీవు ఆశీర్వదించబడాలి అని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుడు అబ్రహాము ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఈ లోకరీత్యా ఖచ్చితంగా మనము ఆశీర్వదించబడాలి. అలాగే పరలోక రాజ్యానికి కూడా మనము చేరాలి. మనము మాత్రమే కాదు, మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన అనుకున్న వారందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండాలి. హల్లెలూయా. ఆ విషయాన్ని పిల్లలకి బోధించాలంట. ఇక్కడ చూడండి, దావీదుకు చాలా ఆశ కలిగి ఉన్నాడు. దావీదు ఒక సందర్భంలో పడిపోయినాడు, మరి తిరిగి దేవుని సన్నిధిలో కట్టబడ్డాడు, దేవునికి హృదయానుసారుడుగా పిలువబడ్డాడు. ఆయన ఆశను కుమారుడికి అందించాడు. అయితే ఇక్కడ దావీదు కుమారుడైన సొలొమోను ఏం చేశాడంటే, దేవుని యొక్క మందిరము కట్టడాన్ని కంప్లీట్ చేసేసాడు. అయిపోయిన తర్వాత తను దేవుని దగ్గర నుండి దూరం అయిపోయాడు. హల్లెలూయా. అందుకే మన ఆశల్ని పిల్లలపైన రుద్దడం కాదండి. అది ఒకవేళ రుద్దితే లేదా అలా చెప్తే కొంత సమయమే, నువ్వు అలాగుండాలి ఇలాగుండాలి అంటే కొంచెం మనము సైడ్ అయ్యేంత వరకే. మనం సైడ్ అయ్యామనుకోండి, వాళ్ళ యొక్క స్థితి కామన్ ఇంకా అలాగే ఉంటుంది. అయితే మనము పట్టుదల కలిగి దేవుని సన్నిధిలో అడిగితే, దేవుని సన్నిధిలో మనం అలాగ నడిస్తే, మన ప్రార్థన జీవితంలో, మన లైఫ్లో మనం అలాగ నడిస్తే ఖచ్చితంగా మన పిల్లలు సరి చేయబడతారంట. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను పడిపోయినాడు. మనం అలా కిందకు చూసుకుంటే 11వ అధ్యాయం నుండి మనము 9-10 నేను చదువుతానండి. మనము 11వ అధ్యాయం ఫస్ట్లో చదువుకున్నట్లుగా ఆయన చూడండి, ఒక నిమిషము. సొలొమోను మందిరము కట్టించాడు. ఆ మందిరం కట్టించేంత వరకు సొలొమోను ఎక్కడ పడిపోలేదు, అవునా? మందిరం అంతా కట్టిన తరువాత సొలొమోను పడిపోయినాడు. ఎలాగంటే మందిరము చూడడానికి వేరే దేశపు రాణులు, రాజులు అందరూ వస్తూ ఉండేవాళ్ళంట. అయితే వారందరినీ మోహించి సొలొమోను వారందరినీ తన దగ్గరే ఉంచుకున్నాడంట. వాక్యంలో క్లియర్గా చెప్తుంది, 700 మంది భార్యల్ని సొలొమోను చేసుకున్నాడంట, 300 మంది ఉపపత్నులను సొలొమోను చేసుకున్నాడంట. అంత మాత్రమే కాదు, దేవుడు అమ్మోనీయుల్ని, దేవతల్ని నీవు మొక్కొద్దు అని చెప్పినా కూడా సొలొమోను తన భార్యలను బట్టి పడిపోయి ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోను పడిపోయి ఉన్నాడు. తర్వాత దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. 9, 10, 11లో మనం చూసుకుంటే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక
ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దాసుల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. చాలండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సొలొమోను అంత తప్పు చేస్తూ ఉన్నాడు కదా, దేవుడు తడుతూ ఉన్నాడంట సొలొమోన్ని. దేవుడు సొలొమోనికి గుర్తు చేస్తూ ఉన్నాడంట. దేవుడు సొలొమోనికి గుర్తు చేస్తూ ఉన్నాడంట, సొలొమోను నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు, నువ్వు పడిపోయి ఉన్నావు, నేను మొక్కొద్దు అన్న దేవతల వైపు, అన్య దేవతల వైపు నీవు తిరిగి ఉన్నావు, నిన్ను నీవు సరిచేసుకో అని సొలొమోనుని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఏంటండి? హెచ్చరిస్తూ ఉన్నాడంట. ఎక్కడ? పరలోకంకి వెళ్ళిన తర్వాత కాదండి, ఇక్కడ ఉన్నప్పుడే. దేవుడు మనకు కూడా హెచ్చరిస్తూ ఉంటాడు. నీవు తప్పు చేస్తూ ఉన్నావు, నీవు ఇలాగ చెప్పొద్దు, నీవు తప్పు చేస్తూ ఉన్నావు, నీవు నీ పిల్లలకి ఇలాగ నేర్పించాలి, లేదా నీ ఇరుగు పొరుగు వారికి నీవు ఈ సందర్భంలో సువార్త చెప్పి ఉండాల్సింది. దేవుడు చాలాసార్లు మనకి జ్ఞాపకం చేస్తాడంట, నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావు, నువ్వు పడిపోతూ ఉన్నావు అని. అయితే మనము దేవుని స్వరాన్ని వినలేకపోతూ ఉన్నాము. హల్లెలూయా. దేవునితో సహవాసము మనం కలిగి ఉన్నామంటే దేవుని స్వరాన్ని మనం వింటామంట. దేవుని సన్నిధిలో మనం వెయిట్ చేస్తూ ఉన్నాము, దేవునికి మనము సమయాన్ని ఇచ్చి ఉన్నాము అంటే ఖచ్చితంగా దేవుని మాట మనకు వినిపిస్తుంది. మనం ఒకవేళ రాంగ్ వేలో, తప్పు దారిలో ఉంటే కూడా దేవుడు ఖచ్చితంగా సరిచేస్తాడు. దేవుడు సరిచేయాలి అని అంటే మన మైండ్ని ఇలాగొచ్చి ఇలాగ ఏదో మంత్రం వేసి తీసేయడండి. నీకు చెప్తాడు, నువ్వు చేస్తున్న తప్పు ఇది, నువ్వు వెళ్తున్న దారి ఇది అని మనకు చెప్తాడంట దేవుడు. అప్పుడు మనం తెలుసుకోవాలి. సొలొమోనుకి 2 సార్లు ఇక్కడ చెప్పాడు దేవుడు, సొలొమోను తెలుసుకోలేదు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసేదను. హల్లెలూయా. హల్లెలూయా. మనం ముందుకు చదువుకుంటే తను చనిపోయే స్టేజ్లో, సొలొమోను తను చనిపోయే స్టేజ్కి వచ్చి ఉన్నాడు. ఆ స్టేజ్లో సొలొమోను దేవుని దగ్గర లేడండి. హల్లెలూయా. దేవుని మాట వినే స్థితిలో లేడండి. ముందు దేవుని మాట వినే స్థితిలో ఉన్నాడు, దేవుని దగ్గర అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానాన్ని కోరుకునే స్థితిలో ఉన్నాడు. అయితే తన చివరి క్షణాలలో పరలోక రాజ్యానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఈ లోకంలో పడిపోయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఈ రోజుల్లో, మనమందరం కూడా ఈ రోజుల్లో ఎలాగ ఉంటూ ఉన్నామంటే మనకు ఒకటే గురి, ఒకటే దర్శనం ఏంటంటే ఈ లోకంలో నేను ఆశీర్వదించబడాలి, ఈ లోకంలో నేను ఆశీర్వదించబడాలి, నా పిల్లలు ఆశీర్వదించబడాలి, ఇదే ఉంది. నేను ఇంత సంపాదించాలి, ఇదే ఉంది. ఒకవేళ మన తల్లిదండ్రులు చెప్పినా కూడా మనం ఆ స్థానంలోనికి వెళ్ళట్లేదేమో, లేదా ఆ గురిని సొలొమోను వలె కంప్లీట్ చేసి ఆపేసి ఉన్నామేమో. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీ తండ్రి నీకు చెప్పిన విషయాల్ని, లేదా దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని చివరి క్షణాల వరకు, అంటే నీవు పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు నీవు ఆ దర్శనాన్ని పట్టుకొని ఉండాలి, ఆ దర్శనం కొరకు ప్రార్థిస్తూ ఉండాలి, ఆ గురి కొరకు నీవు ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగైతే మన చివరి క్షణాల్లో, అంటే మనము దేవుని దగ్గరకు వెళ్ళిన తర్వాత కూడా మనం పశ్చాత్తాపపడమండి, చాలా హ్యాపీగా ఉంటాం. నేను ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చిన పనిని కంప్లీట్ చేసి వచ్చాను, నేను ఖచ్చితంగా దేవుడు నాకు ఇచ్చిన పనిని 100% నేను భూలోకంలో నెరవేర్చి వచ్చినాను అని నిశ్చింతగా లేదా హ్యాపీగా మనం ఉంటామంట పరలోక రాజ్యంలో. హల్లెలూయా. అలాగే ఎవరైనా ఉన్నారా బైబిల్లో? రెండో వ్యక్తి ఎవరంటే, మొదటి వ్యక్తి నేను చెప్పింది సొలొమోను. సొలొమోను ఎలాంటి వ్యక్తి అంటే మొదట దేవునిలో ఉన్నాడు, తన యొక్క వృద్ధాప్యంలో చివరి క్షణాల్లో దేవుని మాట వినలేని స్థితిలో ఉన్నాడు, పడిపోయిన స్థితిలో ఉన్నాడు. రెండో వ్యక్తి ఎవరంటే పౌలు. హల్లెలూయా. పౌలు అండి. 2 తిమోతి 4వ అధ్యాయము, 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించే వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. చూడండి,
ఇంత ధైర్యంగా ఒక వ్యక్తి ఒక మాటను చెప్పగలడు అని అంటే, ఇక్కడ దేవుని మాట విని దేవుని కొరకు ఆశ కలిగి దేవుని దర్శనం కొరకు గురి కలిగి అదే దర్శనాన్ని ఆశ కలిగి దాన్ని కంప్లీట్గా నెరవేర్చిన వ్యక్తి మాత్రమే ఈ మాటను ధైర్యంగా చెప్పగలడంట. హల్లెలూయా. ఈయన ఖచ్చితంగా చెప్తున్నాడు ఏంటంటే, నేను మంచి పోరాటము పోరాడి ఉన్నాను, నా పరుగు అంటే నేను అనుకున్నది, నా ఆశ, దేవుడు నాకు ఇచ్చిన దర్శనము నేను 100% కంప్లీట్ చేసేసాను. హల్లెలూయా. ఖచ్చితంగా నేను కంప్లీట్ చేసేసాను. ఇక నేను నిశ్చింతగా నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. పరలోక రాజ్యానికి వెళ్ళటం మాత్రమే కాదు, దేవుడు అక్కడ నా కొరకు నీతి కిరీటాన్ని రెడీ చేసి ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం పౌలు గురించి మనం చూసుకుంటే, పౌలు ఎలాంటి వ్యక్తి అండి? పౌలు తన మునుపటి స్థితి ఎలాంటిదంటే, తను సౌలుగా ఉన్నాడు. పౌలు మునుపటి స్థితి సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు? మంచిగా, చాలా ధనవంతుడుగా, తను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఈ లోకరీతిగా అందరి దగ్గర నుండి మర్యాదలు అందుకుంటూ ఉన్నారు, గౌరవాన్ని అందుకుంటూ ఉన్నాడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అయితే అలాంటి సౌలు పౌలుగా మారిన తర్వాత ఎలాగయ్యాడండి? సమస్తమును కూడా పెంటతో సమానంగా లెక్కించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ లోకంలో జీవించాలంటే ఖచ్చితంగా డబ్బు అవసరము, ఖచ్చితంగా హోదా అవసరము. అది వద్దు, దాన్ని వదిలేసేయండి అని అనట్లేదండి దేవుడు. మనం ఖచ్చితంగా అది పొందుకోవాలి. అయితే దానితో పాటు ఖచ్చితంగా ఈ గురి కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ మునుపటి చూడండి, సొలొమోను చూస్తే మునుపు ధనవంతుడుగా ఉన్నాడు, పడిపోయేటప్పుడు దేవుణ్ణి మర్చిపోయి ఉన్నాడు. అయితే పౌలు చూస్తే మునుపు ధనవంతుడుగా ఉన్నాడు, తన యొక్క చివరి క్షణాల్లో దేవుని కొరకు పనిచేసి పనిని కంప్లీట్ చేసి కడముట్టించి నీతి కిరీటాన్ని అందుకునేందుకు రెడీగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలుకి అంత అవసరం ఏముందండి? డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతా ఉంది, హోదా కూడా ఉంది, అందరూ గౌరవిస్తున్నారు. తను ఏదైతే ధర్మశాస్త్రమే నిజమో అని అనుకున్నాడో దాన్ని కూడా 100% నెరవేరుస్తూనే ఉన్నాడు. అయితే పౌలు ఒక్కదానికి విధేయుడయ్యాడు, అదేంటంటే దేవుడిచ్చిన దర్శనానికి విధేయుడయ్యాడు. హల్లెలూయా. దేవుడు నా పనిని చెయ్యి అని అన్నప్పుడు దానికి విధేయుడై దేవుడు తనకిచ్చిన పనిని మధ్యలో వదిలిపెట్టకుండా, మధ్యలో తిరిగి లోకాశల్లో పడిపోకుండా, మధ్యలో తిరిగి వేరే ఏ విషయాలకి అట్రాక్ట్ అవ్వకుండా, లేకపోతే ఈ దర్శనం నాది కాదు, మా నాన్నది, మా నాన్న చెప్పాడు కదా, మా నాన్న చేసుకుంటాడు, నాకేం అవసరం ఉంది, మా అమ్మ చెప్పింది కదా, మా అమ్మ చేసుకుంటుంది, నాకేం అవసరం ఉంది, అమ్మ నువ్వు చెప్పిన పని చేసేసాను, అయిపోయింది, నేను మధ్యలో వదిలిపెట్టేస్తున్నా, నువ్వు ఎలాగైనా చేసుకో. హల్లెలూయా. నార్మల్ పనులు కాదండి, దేవుని పనులు. చాలామంది అలాగే ఉన్నారు. దేవుని పనులు చేసేవాళ్ళు కొంతమందికి ఇష్టం ఉండదు, బలవంతంగా చేస్తూ ఉంటారు. నేను మధ్యలో చేస్తూ ఉన్నాను, ఇక్కడికి వదిలేసినాను, ఇది కాదు నా గురి, నేను ఈ లోకంగా ఆశీర్వదించబడాలి అని కాదు. ఈ లోకంగా నీవు ఆశీర్వదించబడాలి అని అంటే దేవునికి మొదటి స్థానాన్ని నీవు ఇచ్చావు అంటే, దేవునికి నీ యొక్క ఫస్ట్ ప్రయారిటీని దేవుడికి ఇచ్చావు అంటే, దేవుడే నీవు కష్టపడినా పడకపోయినా దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనము కూడా మన చివరి క్షణాల్లో లేదా మనము మన యొక్క ముదిమి వయసులో రెండవ రాకడలో దేవుణ్ణి మనం ఎదుర్కొన్నప్పుడు, పరలోక రాజ్యంలో మనం ఉన్నప్పుడు సంతోషంగా ఉండాలంట, హ్యాపీగా. ఎలాగంటే నేను దేవుడు నాకు ఇచ్చిన పనిని కంప్లీట్ చేశాను, నా పరుగుని భూలోక రాజ్యంలో కడముట్టించి ఉన్నాను. నేను మాత్రమే కాదు, మనం అక్కడ అనాలంట, నేను మాత్రమే కాదు, నా కుటుంబం అంతా, నా తరతరాలు కూడా నా దగ్గరే ఉన్నారు, నా పిల్లలు కూడా నా దగ్గరే ఉన్నారని సంతోషంగా మనము దేవుని దగ్గర సాక్ష్యం చెప్పే బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడంట. అయితే మనం ఈరోజు దేని కొరకు తవకపడుతున్నాం, దేని కొరకు ఆశపడుతూ ఉన్నాము, దేని వైపు మన అడుగులు వేస్తూ ఉన్నాము? హల్లెలూయా. మనము మాత్రమే కాదు, మన పిల్లల్ని మనం ఎటువైపు నడిపిస్తూ ఉన్నాము? దేవుని యొక్క సేవ లేదా దేవుని పరిచర్య చాలా గొప్పది. మనము జనవరి 1 మనం మెసేజ్ విన్నాం కదా, యెహోవా మహిమ మన మీద ఉదయించి ఉంది అంట. దేవుడు మనల్ని వెలుగుగా ఉంచి ఉన్నాడు అంట, వెలుగుగా. మనం కూడా ఈ లోకంలో ఒక్క గురి కలిగి ఉందాం,
అదేంటండి, ఎలాగ గురి కలిగి ఉండాలి, ఎలాగ దర్శనం కలిగి ఉండాలి? నేను ప్రేయర్ చేస్తూ ఉన్నాను కదా, నేను వాక్యం చదువుతూ ఉన్నాను కదా, నేను దేవునికి ప్రతిరోజు సమయాన్ని ఇస్తూ ఉన్నాను కదా అని మనం అనుకుంటాం. ఇక్కడ చూస్తే పౌలు అంటున్నాడు, నీతి కిరీటం నాకు ఆల్రెడీ ఉంది అని. మనం కూడా ఒక గురి కలిగి ఉండాలి. అది ఏంటంటే మనకు కూడా నీతి కిరీటము అక్కడ ఉండాలి. అది ఎలాగ ఉంటుందంటే, మనము ఈ లోకంలో వెలుగుగా ఉండాలి అని అంటే మనం ఒక గురి కలిగి ఉండాలి. అది ఏంటంటే కనీసం ఒక్కరైనా మనము మన లైఫ్లో చనిపోయేంత లోపు, మన పరలోక రాజ్యానికి వెళ్ళేంత లోపు అట్లీస్ట్ ఒక్కరైనా మన ద్వారా రక్షించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. జనవరి 1 రోజున అదే మెసేజ్ ఏంటి, ఒక్కరి కొరకు నీవు నిలబడితే, ఒక్కరి కొరకు నేను నిలబడితే, ఒకే ఒక్కరి కొరకు ఒక్కరు రక్షించబడాలి అని మనలో ఎవరైనా నిలబడితే ఆ ఒక్కరు రక్షించబడతారంట. ఆ ఒక్కరు మన ఖాతాలో ఉంటారు. దేవా, నేను ఒకరిని రక్షించినాను, దేవా, నేను ఆ దర్శనాన్ని కంప్లీట్ చేశాను. అక్కడ పరలోక రాజ్యంలో సంతోషంగా పండుగ జరుపుకుంటారంట. మనం వెళ్తున్నప్పుడు గొప్ప మర్యాదతో మనల్ని వెల్కమ్ చేస్తారంట. హల్లెలూయా. ఆ ఆశ మనం కలిగి ఉండాలంట. సొలొమోను వలె పడిపోయే స్థితిలో మనం ఉండొద్దు. ఈ యొక్క చివరి రోజుల్లో, మన యొక్క చివరి రోజుల్లో దేవుడు వస్తున్నాడు, దేవుడు రెండవ రాకడ సమీపమైంది అని ఉన్న ఈ చివరి రోజుల్లో సైతాను వేస్తున్న ఒకే ఒక ఆయుధము ఈ లోక ఆశలు, ధనాపేక్ష. ఇక్కడ ఇలాగ జీవించాలి, నువ్వు దాని కొరకే పరుగులు పెడుతూ ఉన్నావు, దేవుని యొక్క గురిని మర్చిపోయి ఉన్నావు, దేవుని యొక్క దర్శనాన్ని విడిచిపెట్టి ఉన్నావు అని దేవుడు చూపిస్తున్నాడు. మనమందరం కూడా దేవుని యొక్క దర్శనాన్ని విడిచిపెట్టి ఉన్నామంట. ఒకే ఒక్కరిని మనం రక్షించగలిగితే, ఒక్కరిని రక్షిస్తే చాలా అండి అని అనుకున్నాం అనుకోండి, మనకు చేత కాదు. మనం అట్లీస్ట్ ఒక్కరిని రక్షించినామంటే ఆ వ్యక్తి రక్షింపబడతాడు, అతని భార్య రక్షింపబడుతుంది, అతని పిల్లలు అతని ఇక్కడ జీవించి ఉన్నంత కాలము అతని తరాలన్నీ కూడా రక్షించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనం ఎంతమందిని రక్షించినట్టండి? ఆ ఒక్కరి ద్వారా వారి తరాన్నంతటిని కూడా రక్షించినట్టు. హల్లెలూయా. దేవుడు అదే చూపిస్తున్నాడు. మీరు ఒకవేళ సొలొమోను వలె ధనములో ఉండి, మొదట దేవునిలో ఉండి, చివరికి దేవుని యొక్క స్వరాన్ని వినలేని స్థితిలో మనం ఉన్నామేమో, లేదా మనము పౌలు వలె మొదట ధనములో ఉండి, మొదట అన్యులుగా ఉండి, ఇప్పుడు చివరిగా దేవుని పట్టుకొని ఉన్నామా, దేవుడు దర్శనాన్ని మన యొక్క ఆశ కలిగి ఉన్నామా, దేవుని దర్శనం కొరకు మనము పని చేస్తూ ఉన్నామా, మన జీవితాలను అలాగున మనము చూపిస్తూ ఉన్నామా, మన పిల్లలకి అలాగ మనము నేర్పిస్తూ ఉన్నామా అని దేవుడు మనకు క్వశ్చన్ ఇస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు మనల్ని అట్లీస్ట్ ఒక్కరినైనా రక్షించే వారిలో ఉంచాలి. హల్లెలూయా. ఖచ్చితంగా మనం పరలోక రాజ్యంలో ఈ వాక్యాన్ని చెప్పాలి. ఏంటంటే, నా పరుగు కడముట్టించి ఉన్నాను, నీతి కిరీటము నా కొరకు రెడీగా ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మీకే వందనాలు దేవా. దేవా, మేమున్న మా స్థితి అంతను మీరు ఎరిగిన దేవుడు తండ్రి. మా హృదయాలను, అంతరంగములను, మా జీవితాలను తండ్రి మీరు సమస్తమును ఎరిగి ఉన్న దేవుడయ్యా. అయా, పడిపోయిన స్థితిలో మేమున్నామేమో తండ్రి. ఆ రోజు దావీదుని తిరిగి నిలబెట్టిన దేవుడు నీవయ్యా. ఈరోజు మమ్ములను దేవా, మా కుటుంబాన్ని తండ్రి దేవా, ఇక్కడున్న మమ్మల్ని అందరినీ దేవా మీరు తిరిగి నిలబెట్టండి. మా యొక్క ఆలోచనలను, మా గురిని తండ్రి దేవా మీ కొరకు నాయన దర్శనము కలిగి ఉండులాగున, పరలోకం కొరకు దర్శనం కలిగి ఉండులాగున దేవా, అనేకులను రక్షించుటకు తండ్రి దేవా యేసయ్య, మేము ఈ లోకమునకు వెలుగుగా ఉండులాగున మా జీవితాలను మార్చండి, మా ప్రవర్తనలను మార్చండి, మా ఆశలను మీరు సరిచేయండి తండ్రి. స్తోత్రములు, వందనములు దేవా. మమ్ములను మీరు తండ్రి ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రములు దేవా. అవును దేవా, మీరు ఆశ కలిగి ఉన్నారు. అవునయ్యా, మమ్మల్ని ఆశీర్వదించి మేము అనేకులకు దేవా ఆశీర్వాదకరంగా ఉండులాగున దేవా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. అనేకులకు ఆశీర్వాదకరముగా మీరు మార్చండి. ఈ లోక రీతిగాను మేము ఆశీర్వదించబడాలి. పరలోక రాజ్యములో తండ్రి మా కొరకు నీతి కిరీటము దేవా ఉంచబడి ఉండాలి దేవా. అలాగున మా జీవితాలను కట్టి దేవా, మా జీవితాలను సరిచేసి సరైన మార్గములో మీరుండి నడిపించమని నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.